విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించినటువంటి అప్రోచ్ రోడ్లకు సంబంధించినటువంటి రైతులకి ఈరోజు పూర్తిగా సుక్కలు చూపిస్తున్నారని చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, పోలీసు అధికారి యంత్రాంగం కావచ్చు, అదేవిధంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు. ఎందుకంటే ఇక్కడ సంబంధించినటువంటి రైతులకు ఏ ఒక్కరికి కూడా కనీసం నష్టపరిహారం ఇవ్వకుండా బలవంతంగా వసూలు చేస్తున్నారంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న మనమైతే చూసాం ఈ యొక్క వీడియో ఏదైతే జేసీబీ ముందు ఫ్రంట్ ఉన్నటువంటి బకెట్లో కూర్చోబెట్టి పైకి చుట్టూ 3 రౌండ్లు తిప్పినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. అంతే అక్కడి నుంచి చూస్తే సుమారుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా మనతో పాటు చెప్తూ ఉన్నారు. ఒకసారి కెమెరామెన్ మనకు ఆ విజువల్స్ కూడా చూపిస్తారు. ఇక్కడ ఏదైతే లెవెల్ చేస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇదే ప్రాంతంలోనే ఆ బైరెడ్డి ఆయన సంబంధించిన ముసలాయన ఎవరైతే ఉన్నారో ఆయన సంబంధించిన స్థలం ఇది. ఈ స్థలంలోనే సొంత ఇల్లు కూడా ఇదే ప్రాంతంలో అయితే ఉండేది. ఆ ఇల్లును పూర్తిగా లేపేసినటువంటి పరిస్థితి. అది లేపేసి ఎక్కడైతే మనం చూడొచ్చు ఆయనకి సంబంధించిన నిత్యావసర సంబంధించిన పడుకోవడానికి కావచ్చు, ఆయన వస్తువులు కావచ్చు, ఆయనకు సంబంధించిన ఇంట్లో ఉన్నటువంటి పలు పరికరాలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా చిందన వందనగా బయటికి పడేసినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. ముఖ్యంగా మనం చూడొచ్చు వీళ్ళంతా కూడా ఒక గొర్రెలు మేకలు పెంచుకొని ఇక్కడ జీవనం కొనసాగిస్తూనే ఉంటారు. అలాంటిది ఈరోజు ఆయనకి సంబంధించినటువంటి సొంత పొలాన్ని పూర్తిగా లిఫ్ట్ చేయడంతో ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ముఖ్యంగా అయితే మనమైతే చూడొచ్చు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తీవ్ర ఆవేదన ఆందోళన కూడా వ్యక్తం చేస్తారు. సుమారుగా ఈ ప్రాంతంలో సుమారుగా 40 నుంచి 50 మంది రైతులు కూడా తీవ్రంగా నష్టపోయామంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం చూసుకుంటే ఎవరైతే నిన్న ఆ ప్రొక్లేన్లో ముందు ఫ్రంట్ బకెట్లో ఉన్నటువంటి దాంతో పైకి లిఫ్ట్ చేసి చుట్టూ తిప్పినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా బంధువులు, వాళ్ళ తాలూకా అక్కచెల్లెలు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మా ఒకసారి మీ పేరేంటమ్మా? మీ పేరేంటమ్మా? పాపయ్యమ్మ. నిన్న ఆయన్ని లిఫ్ట్ చేశారు కదా, ఆయన మీకు ఏమవుతారు? ఆయన పేరేంటి? మీ అన్నయ్య. ఆయన పేరేంటమ్మా? అప్పలనరసయ్య. ఓకే, బైరెడ్డి అప్పలనరసయ్య. మరి ఆయన ఇల్లు ఎక్కడ ఉండేదంటే ఇక్కడ స్థానికులు చెప్తున్నారు అదే ఇల్లు ఎక్కడే ఉండేదా? మరి ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంటున్నారు? ఆయన ఇల్లు ఇప్పుడు ఇల్లు లేదమ్మా, తోసాను ఇదే తోసేసి ఇదిగా ఏరే వాళ్ళ చోట్ల ఆడాను నేను. మరి ఇంకేంటి అక్కడే చెట్టు కింద మెల్కర్జల్లో దిగినాడు. మరి ఇప్పుడు చూస్తే ఇదంతా కూడా ఆయన ఇప్పుడు ఎక్కడ ఉంటారు? ఎక్కడ పడుకుంటారు? ఇక్కడ ఏరే వాళ్ళ చోట్ల ఉన్నారు. ఏరే వాళ్ళ చోట్ల మంచం మీద పడుకుంటారు. చోట్లోనే తోసాను. ఇక్కడ గాలిలోనే ఎండ వాన అయినా సరే ఇక్కడ ఇందులో పడుకుంటానండి. అసలు గొడవ అసలు ఏం జరిగింది అక్కడ? ఎందుకు అంత? అదే క్రితం 4 నెలల కింద మాకు కోర్టుకు వేసామండి. క్రితం 4 నెలల కింద తోసాను. షెడ్డానా ఇల్లును తోసిస్తే మీకు మీ పేకంలో మీ డబ్బులు మీకు వేసేస్తామ్మా, ఇదిగో రేపు వేసేస్తాం మాపు వేసేస్తాం అన్నారు. లేదు, సంక్రమణ ముందలు తోసాను. సంక్రాంతి ముందు మళ్ళీ ఇదిగో ఊరు పండుగ వస్తుంది. మళ్ళీ పండుగతో ఏడ్పించడానికి వచ్చారు. మేము ఎడ్డాము. ఎడ్డిసిన మా పార్సల్ మా వేసేయండి. పిల్లలు ఉన్నారు, 4 పిల్లలు ఉన్నారు. మా ఎల్లుడి చచ్చిపోండు, మా ఇష్టపరంగా మాకు ఇచ్చేయండి. మా పెట్టి పేసాలు పండించుకుని భూములు ఇచ్చి ఈ తల్లి పిల్లల్ని పెట్టుకుని భూములు ఇచ్చి మీరు ఎలాగా దరిద్రం చేసి తోస్తే మా ఏడు చేయగలము అంతే. మేమున్నాం అన్నా కానీ ఒకళ్ళ ముందర రావడం లేదు. అమ్మాయి మేమున్నామా మీకెట్ భయం అన్న వాళ్ళు భయం నేపం మేమంతా అడ్డుకుంటే మరి వాళ్ళ ఇష్టాచారంగా తోసాండు. తోసేసి ఇదిగో ఈ పారాపాలం తీసి ఇదిగో పయ్యలు గుడ్లో నాడాను. మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? వాళ్ళు రాడపిల్లలు ఆవిడ చూస్తే తెలియదు. ఆ దెరిదే అన్నాడు. ఆ ముసలోడు ఎటు వెళ్తాడు? కూలికి వెళ్తాడు, నెలకి వెళ్తాడు, ముడుకులు రావు. యవ పిల్లనే కోసుకుని వస్తాడు. మరి ఇంకా అతను ఇంక పిల్లలు పెంచి పరిస్థితి ఏంటండి? ఇప్పుడు అది ఏదో ఆడపిల్లలకి ఏదో చూస్తారనే ప్రతి ఒక్కరికి మా వీడియోస్ చేస్తాము. ఆ డబ్బు వచ్చినట్టుగా మీరు చేసినట్టుగా ఏ తండ్రి కూడా అయితే చేస్తాడు వాళ్ళకే పుణ్యం. అది ఇప్పుడు అధికారులు ఎవరు వచ్చారా? ఎవరైనా చెప్పారు? వచ్చారు. ఇప్పుడు బంగారాజు వచ్చారు. మేము ఉన్నాం పర్వాలేదు అంతా. మాకు వచ్చిన దాకా ఏంటండి నమ్మకం? వచ్చిన దాకా నమ్మకం లేదు కదా. మేము ఉన్నాం, మేము తెస్తాం అని అంటారు. మరి అతనిదేమా నమ్మకంలో ఉండాలి కదా. అది గత 4 సంవత్సరాల నుంచి కూడా ఇలాగే జరిపించారు. ఇంక ఇప్పుడు తగ్గారు కానీ, నిన్న తగ్గారు కానీ అప్పుడు అయితే బందోబస్తు ఎక్కడ అదే ఊరిని దించాను పోలీసులు. అమ్మే అదేట ఆర్మీ పోలీసులు దించాను. పేసులోనే అయితే మరీ దొలిగించారు అనుకో. ఇక్కడైతే మా పిల్లనైతే ఇది ఈ పేసులోనైతే చచ్చిపోయింది గుండోల్ట్ వచ్చి. ఆ పిల్లనైతే సచివాలయంలో తీసుకెళ్ళారు. మా పాపనైతే ఆసుపత్రిని పెద్ద ఆసుపత్రులు వేసాను. గొప్ప ఘోరాన్నం జరిగిందండి. ఇది వైసీపీలో ఉన్నదే. ఇది అప్పుడు చేసింది చంద్రబాబు నాయుడు చేసేటప్పుడు మాత్రము పోనీ ఎలాంటాడా అని మనకు అనవసరం, మాకు పార్టీలు అనవసరం అండి. ఎంత రాష్ట్రం తీర్చాడు. ఎవడు రూపాయి ఆడికి అకమెంట్లు వేసాడండి. ఒక్క
మొక్కులది రూపాయి తిన్నాము చేసాం అనుకోండి ఇప్పుడు అలా వేసి వచ్చి కదా ఒక రూపాయి మాకు ఇచ్చాం కదండి అంటే ఇంక మా హెల్ప్ అనేది కదా మరి ఇచ్చిస్తాడు ఇంకెందుకు అక్కడ ఎకమెంట్లు ఉన్నాయి ఇల్లు అక్కడ ఎకమెంట్లు ఉన్నాయి అలా జడ్జిమెంట్ ఎక్కనేది జడ్జిమెంట్ ఎక్కనేది మరి మాకు భయం కదటండి ఎవరైనా భయం అనేది ఇప్పుడు రోడ్డు వేసుకుంటారు మా రోడ్డు వేసుకున్నాము వాళ్ళు అయ్యింది మా ఏడు చేస్తాను అంటారా నేదక్క ఆ తర్వాత మా పరిస్థితి ఏంటండి రోడ్లు మన పడి సవ్వాలా ఈ తల్లి పిల్లలు వెళ్ళి రోడ్లు మన పడి కానీ డబ్బులు అయిన అడల్లని మాత్రము అక్కడే డబ్బులు అయిన ఈ నెల డబ్బులు అయిపోతే తల్లి పిల్లలు అక్కడే సత్తాం మేము అది మాత్రం గ్యారంటీ అది మాత్రం గ్యారంటీ ఈ నెలలోట ఎవరో నెలలో కానీ డబ్బులు అయిపోతే రోడ్డు మన కూడా తల్లి పిల్లలు అక్కడే ఉంటాం రైటే పాటన మేము అలా కూడా ఒప్పుకున్నాం ప్రస్తుతం అప్పల నరసే పరిస్థితి ఎలాగ ఉంది బాగానే ఉన్నాడా బాగా ఉన్నాడు అదండి ఆయనేనా వస్తున్నారు ఒకసారి అప్పల నరసేతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం నిన్న చూసాం ఒకసారి వస్తున్నారు ఇంతవరకు కూడా మనం చూసాం ఆ పైన బకెట్లో ఉన్నటువంటి వ్యక్తి ఏదైతే జేసీబీ మనం చూసాం నిన్న ప్రొక్లైన్ చూసాం ఆ ప్రొక్లైన్లో చుట్టూ పైకి 3 సార్లు తిప్పినటువంటి వ్యక్తి అయితే ఇక్కడ ఉన్నారు ఎందుకంటే ఇదే స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళలేక ఎండనక వాననక ఎక్కడే ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది సొంత ఇల్లు కూడా లేకుండా చేసేసారు ఇప్పుడు ఈయనకు ఉండవలసిన ఇల్లు కూడా ఓన్లీ ఆ చెట్ల కింద నివాసం ఉంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది పెద్దయినా నిన్న మీకు ఎందుకు ఆ పైనుంచి చూస్తారు ఏం జరిగింది ఓకే చూసాం కదా పూర్తిగా మాట్లాడినటువంటి పరిస్థితి ఎంత అమాయకంగా ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు పూర్తిగా అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ పూర్తిగా ఇక్కడ నుంచి లేపేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నారు పూర్తిగా చూస్తూ ఉంటే ఇతను కూడా పూర్తిగా మాట్లాడినటువంటి పరిస్థితి ఒక అమాయకత్వమైనటువంటి వ్యక్తి ఒక అమాయకమైనటువంటి వ్యక్తిని ఈరోజు పూర్తిగా ఆయనకి రావాల్సిన నష్టపరిహారం కానీ ఏది కూడా చెల్లించకుండా బకెట్తో పైకి లిఫ్ట్ చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కానీ పోలీసులు కానీ ఎంత క్రూరంగా వ్యవహరించారని కూడా చూడొచ్చు అంత పైకి లిఫ్ట్ చేస్తారు అక్కడి నుంచి పడిపోతే ఆయన ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడేది దీనికి ఎవరు బాధ్యులు అంటూ కూడా పలువురు ఈరోజు ప్రశ్నించిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి దీనికి ఖచ్చితంగా ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి అధికారులే సమాధానం చెప్పాలంటూ కూడా వామపక్ష నాయకులు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే దీనిపైన ప్రభుత్వాలు ఏ విధంగా ముందుకు వెళ్తాయో చూడాలి ప్రస్తుతం మనతోనైతే అప్పల నరస అయితే మనతో మాట్లాడలేని పరిస్థితి ఎందుకంటే పూర్తిగా నోరు కూడా రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఎందుకంటే నిన్న మొన్న అధికారులు చేసినటువంటి దౌర్జన్యానికి ఈరోజు పూర్తిగా కుదలైపోయినటువంటి పరిస్థితుల్లో కూడా కనిపిస్తున్నారు దీనిపైన అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సంబంధించిన నాయకులు కానీ స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్లు కానీ ఏం మాట్లాడతారో ఏం చేస్తారని దీనిపైన వేచి చూడవలసిన పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ నాడితే రాజేష్ RTV భోగాపురం ఎయిర్పోర్ట్ వద్ద నుంచి